వెల్కమ్ టు RN99 న్యూస్. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం వలన ఆటోలో ప్రయాణికులు ఎక్కడం తగ్గిపోవడం వలన ఉపాధి కోల్పోయి వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు 58 మంది ఆటో కార్మికులు ఆటో ఫైనాన్సులు కట్టలేక కుటుంబ పోషణ భారమై ప్రాణాలు కోల్పోయారని ఆటో డ్రైవర్లు అన్నారు. వారికి నివాళులు అర్పిస్తూ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బెల్లంపల్లి ఆటో కార్మికుల ఐక్యత. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ తెలంగాణలో ఏం నాటకం జరుగుతుంది 8-9 నెలల నుండి? ఈ మా ఆటో కార్మికులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? 8 నెలలు అయిపోయింది. నిన్న ఒకరు హైదరాబాద్లో చనిపోయినరు. 58 మంది ఆటో కార్మికులు అయిన ఇప్పటికీ. ఇది ఏంది తెలంగాణ అంటేనే సత్యుడా? అప్పుడు 69 ఉద్యమంలో చనిపోయారు. మొన్న 2001 నుంచి 2014 వరకు 600 మంది ఆటో కార్మికులు చనిపోయారు. మళ్ళీ ఆర్టీసీ కార్మికుల మధ్యలో చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నిన్న హైదరాబాద్ చనిపోయిన వారితో 58 మంది ఆటో కార్మికులు చనిపోయారు. తెలంగాణ అంటేనే సత్యుడా? మీకు పదవులు కావాలి, మాకు సత్యుడు కావాలా? ఇది ఏ రకంగా తీసుకున్నారు ఈ నిర్ణయం? మీరు మేనిఫెస్టోలో పెట్టిరు కావచ్చు, పెట్టినా కూడా ఆ రోజు ఎలక్షన్ల ముంగట ఏమైంది? మీరు ఇద్దరు పోటీ పడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ పడి ఉచిత హామీలు ఇచ్చారు. ఇది కాదు మీరు ఉచిత హామీలు ఇవ్వాల్సింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి ఇవ్వమంటాం. అయినా కూడా మీరు ఓట్ల కోసం ఉచిత హామీలు ఇచ్చి జస్ట్ 1.5% తేడాతోని రేవంత్ రెడ్డి గారు గెలిచిరు. అయ్యా మీరు గెలవండి, ఏమైనా చేసుకోండి, రైతులకు ఇస్తారు, అందరికి ఇస్తారు. కానీ ఆటో డ్రైవర్లు అనేవరకే మేము ఇలా 3 గిరాల ఆటోలు 6 లక్షలు ఉన్నారు. కేవలం ఆటో కార్మికులే. ఇప్పుడు ఈరోజు గ్యారేజీలు బంద్ అయినాయి, ఈరోజు ఇవైనాయి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు గిరాకీ బరాబర్ అవుతుంది అంటారు. మీరు అది చాలా తప్పు. మీరు మీ పోలీస్ కానీ, మీ ఇంటెలిజెన్స్ కానీ, మీ సిబిఐ ఎంక్వైరీ చేసుకో. హైదరాబాద్ టు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, బాన్సువాడ, ఈ తిర్యాని గుట్టలలో కూడా ఎంక్వైరీ చేసుకో. ఆటో కార్మికుని యొక్క సంపాదన కేవలం 40% అవుతుంది. మాకు 8 నెలల నుండి ఆటోలు మొత్తం ఫైనాన్స్ పోతున్నాయి. పిల్లలకు జీవనోపాధులు, ఇలా చాలామంది ఇళ్ళ కిరాయిలు వేటోళ్ళు ఉన్నారు. అయినా ఒక ఆటో డ్రైవర్ కార్మికుడు, ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఆటో కార్మికుడు రోజుకు 1000 రూపాయలు లేకపోతే, నెలకు 30,000 రూపాయలు లేకపోతే ఆటో కార్మికుడు బతకాడు. వాళ్ళకు ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి, ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఇట్లాంటి పథకాలు తెలంగాణలో పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ వచ్చిందెందుకు? ఒకరు నిధులు నియామకాలు అన్నారు. ఎవి ఈరోజు తెలంగాణలో కేవలం ఆటో డ్రైవరు కుటుంబాలనే 10 లక్షల మంది. ఇంకా మేము క్యాబ్ల గురించి, టాటా ఏసీల గురించి మేము మాట్లాడతలేం. వాళ్ళకు వేరే సంఘం ఉన్నది. ఇదేంటి నాటకాలు? తెలంగాణలో రోజు బస్సులు ఫుల్ పోవుడు, మా వాళ్ళు అడ్డాలలో పెట్టుకున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పొన్నం ప్రభాకర్ గారిని పంపిస్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్, మీరు గిరాకీ బరాబర్ అవుతుంది అనుకుంటారు కావచ్చు, కానీ హైదరాబాద్ టు ఆదిలాబాద్ 33 జిల్లాలు సర్వే అయ్యాయి. ఎక్కడ గిరాకీ అవుతుంది మీకు? 40% కూడా గిరాకీ అయితే లేదు మాకు. ఎక్కడ ఆటో వర్షాకాలం చిల్లుం పడుతున్నాయి. అయినా మీకు ఆటో కార్మికులైనా, మోటార్ కార్మికులైనా మీకు ఏం అన్యాయం చేస్తారో మీకు చెప్పాలి. ఎట్టి పరిస్థితులలో ఒక ఆటో కొన్నప్పుడు ఆటో షోరూంలో మేము 20,000 రూపాయల GST కడుతున్నాం మీకు. అదే ఆటోకు మేము 20,000 రూపాయల GST కడుతున్నాం మీకు ఆటోకి ఈరోజు. అదేవిధంగా పెట్రోల్ అయినా, డీజిల్ అయినా మేము 1 లీటర్ కొట్టించుకున్న, గ్యాస్ మీదనైనా, పెట్రోల్ డీజిల్ మీద 1 లీటర్ కొట్టించుకున్న నీకు 20 రూపాయలు 22 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తింటుంది, కేంద్ర ప్రభుత్వం 20 తింటుంది. మరి ఇదేంటి అంటే మీకు వ్యవసాయదారులు కూడా మీరు ఇవ్వండి. మీరు వ్యవసాయకి ఇస్తే మేము అద్దంటలేము. కానీ ఇట్లా మోటార్ పరిశ్రమను దేశంలోనే ఎందుకు చంపుతారు? లారీలు కొన్నా, ఆటోలు కొన్నా ఇటు GSTలు తీసుకుంటారు, ఇటు పెట్రోల్ డీజిల్ మీద రోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒక రోజు లెక్కేసుకోండి. ఈరోజు మోటార్ పరిశ్రమ ఎందుకు పడతారు? ఇలా చిన్న వాళ్ళంతా బడుగు బలైన వర్గాలు, నీకు ఓటేసిన వాళ్ళే ఆటో కార్మికులు. ఇవాళ 10 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా
కేవలం ఆటో కార్మికులే ఇవాళ రోడ్డు మీద పడ్డారు. ఇది ఎంతవరకు పద్ధతి? దీనికి వెంటనే నువ్వు మొన్న 10 రోజులు అసెంబ్లీ నడిపించినావు, 43 గంటలు నడిపినావు. అయినా కూడా నువ్వు రైతులకు చెప్పినావు, రేషన్ కార్డులు చెప్తాను, అన్నీ చెప్తాను. కానీ 10 రోజుల అసెంబ్లీ ఇంత జరిపినా కూడా నువ్వు 43 గంటలు ఎంతో నడిపినావు. అయినా కూడా ఆటో కార్మికులకు ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో గుర్తు చేసుకోండి. మీరు ఆ రోజు ఆటో కార్మికులు మీ యొక్క ఉచిత హామీ పథకాలల్లో ఆటో కార్మికుల